చలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో టాపిక్ వచ్చేసరికి ఎవరైతే సెమ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనమాట. ఇక్కడ మేజర్గా వచ్చేసరికి మిడ్ మార్క్స్ ఎలా కౌంట్ చేస్తారని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి చాలా మందికి డౌట్ ఉంటుంది, అసలు క్వశ్చన్ బ్యాంక్లో ఉండే క్వశ్చన్స్ ఎగ్జామ్స్కి వస్తాయా రావా అని చెప్పి. సో దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే నెక్స్ట్ కొన్ని కాలేజెస్లో క్వశ్చన్ బ్యాంక్స్ అనేవి ప్రొవైడ్ చేయరు అనమాట. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇన్ కేస్ యూస్ఫుల్ అయితే మాత్రం లైక్ చేసి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి హైప్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో గైస్, ఇక్కడ మనకి ఫస్ట్ వన్ వచ్చేసరికి మిడ్ మార్క్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారని చెప్పి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సపోజ్ మీకు మిడ్ 1లో వచ్చేసరికి 30కి 25 అయితే వచ్చాయనుకోండి. అలాగే నెక్స్ట్ మిడ్ 2లో వచ్చేసరికి 30కి 20 అయితే వచ్చాయనుకోండి. ఇక్కడ మీకు మెజారిటీ ఆఫ్ ది మార్క్స్ అయితే కన్సిడర్ చేస్తారనమాట. సో మీకు మిడ్ 1లో ఎక్కువ వచ్చాయి కాబట్టి అదైతే 80% అయితే తీసుకుంటారు. అలాగే నెక్స్ట్ మిడ్ 2 అయితే 20% అయితే తీసుకుంటారు. సో ఈ ప్యాటర్న్ వచ్చేసరికి ప్రతి ఒక్క కాలేజ్లో సేమ్ అయితే ఉండదన్నమాట. కొన్ని కాలేజెస్లో అయితే డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. సో కాకపోతే మెజారిటీ ఆఫ్ ది ప్యాటర్న్ అయితే సేమ్గా అయితే ఉంటుంది ప్రతి ఒక్క కాలేజ్లో. సో ఇది మనకి మిడ్ మార్క్స్ యొక్క క్యాలిక్యులేషన్ అనమాట. సో అలాగే నెక్స్ట్ ఈ మార్క్స్ ఎలా ఉపయోగపడతాయంటే, సో 25 మార్క్స్ అయితే సెమ్ ఎగ్జామ్స్లో వచ్చాయనుకోండి. సో ఈ మార్క్స్ వచ్చేసరికి మీకు అక్కడ కలుపుతారనమాట. సో అంటే +15 అయితే చేస్తారు. 25 + 15 అనుకోండి, అప్పుడైతే మనకి 40 మార్క్స్ అయితే వస్తాయి కాబట్టి మీకైతే పాస్ అయితే అయిపోతారనమాట. సో అందువల్ల మనకి మిడ్ ఎగ్జామ్స్ అయితే నెగ్లెక్ట్ అయితే చేయకూడదు అనమాట. సో కంపల్సరీగా మీరైతే అంటే బాగా రాయండి. సో అప్పుడే మీకు మంచి మార్క్స్ అయితే వస్తుంది. అలాగే మంచి CGPA కూడా వస్తుంది అనమాట. సో అది మనకి మిడ్ మార్క్స్ యొక్క ఇంపార్టెన్స్, అలాగే నెక్స్ట్ క్యాలిక్యులేషన్ అనమాట. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి ఎవరైతే అటానమస్ కాలేజ్లో చదువుతున్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సెమ్ ఎగ్జామ్స్కి అని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ వీళ్ళకి మేజర్గా వచ్చేసరికి క్వశ్చన్ బ్యాంక్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. సో కొన్ని కాలేజెస్లో అయితే క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉండదు. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ బ్యాంక్ ఎవరికైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ అయితే క్వశ్చన్ బ్యాంక్ మొత్తం అయితే చదవాల్సింది అయితే ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే, ఇన్ కేస్ మీకు మంచి మార్క్స్ రావాలంటే మాత్రం కన్ఫామ్గా చదవాలి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్క మోడల్ అయితే ఈజీగా ఉంటుంది, అంటే లైక్ ప్రతి ఒక్క మోడల్ కవర్ అవుతుంది అనమాట క్వశ్చన్ బ్యాంక్లో. కాబట్టి మీరు ఆ క్వశ్చన్ బ్యాంక్ చదివితే సరిపోతుంది. మీకు ఇన్ కేస్ సెమ్ ఎగ్జామ్స్లో ఒక 70కి ఒక 40 మార్క్స్ 50 మార్క్స్ రావాలంటే సరిపోతుంది. సో ఇన్ కేస్ మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీరు ఒక టెక్స్ట్ బుక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి లైబ్రరీస్లో. సో అవి చదివితే మీకు ఈజీగా అయితే వస్తుంది అనమాట. సో కాబట్టి ఇది క్వశ్చన్ బ్యాంక్స్ యొక్క ఇంపార్టెన్స్, ప్లస్ ఇలా చదివితే మీకు ఒక మంచి CGPA అయితే వస్తుంది అనమాట. సో గైస్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఎవరికైతే క్వశ్చన్ బ్యాంక్ అయితే ఉండదో సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి క్లియర్గా చెప్తాను చూడండి. సో ఇక్కడ వాళ్ళు మేజర్గా వచ్చేసరికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే మీరైతే రివైజ్ అయితే చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే అవి మీకు రిపీట్ అయ్యేదానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో అలాగే నెక్స్ట్ మీరైతే సార్ ఏదైతే నోట్స్ చెప్పుంటారో దాంట్లో అన్ని మోడల్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. సో ఎందుకంటే మీకు ఇన్ కేస్ మీకు ఎక్కువ మార్క్స్ రావాలంటే అన్ని మోడల్స్ అయితే ప్రాక్టీస్ చేయాలి. సో ఎవరికైతే పాస్ అయితే చాలు అని ఉంటారో సో వాళ్ళు మోస్ట్ రిపీటెడ్ మోడల్స్ అయితే ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. సో అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. సో ఎలా తెలుసుకోవాలి బ్రో మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే, మీ సీనియర్స్ని అయితే అడగండి. సో వాళ్ళైతే చెప్పేదానికి హై ఛాన్స్ అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ మీ సార్ని అయితే అడగండి. సో ఇన్ కేస్ మీ సార్ కానీ ఎక్కువ ఫ్రెండ్లీ అయితే సో ఒకసారి అయితే అడిగైతే చూడండి. సో అది వచ్చేసరికి మేజర్గా ఇంపార్టెంట్ అనమాట. సో ఎవరికైతే క్వశ్చన్ బ్యాంక్స్ అనేటివి ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి సెమ్ ఎగ్జామ్స్ ప్రెజెంటేషన్ అనమాట. ఇక్కడ వచ్చేసరికి మేజర్గా చాలా మందికి కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, లైక్ 10 మార్క్స్ ఫస్ట్ రాయాలా 2 మార్క్స్ ఫస్ట్ రాయాలా అని చెప్పి. సో మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తాను చూడండి. సో ఎవరైతే ప్రెజెంటేషన్ చేసేటప్పుడు మీరు ఎక్కడ కాన్ఫిడెన్స్గా ఉన్నారనేది ఫస్ట్ అయితే చూసుకోండి. సపోజ్ మీరు 2 మార్క్స్ అనేటివి ఎక్కువ కాన్ఫిడెన్స్గా ఉండి అన్నీ రైట్ అవుతాయి అనుకుంటున్నారో సో వాటిని అయితే మీరు ఫస్ట్ అయితే ప్రెజెంటేషన్ అయితే చేయండి. సో అప్పుడే ఎవరైతే కరెక్షన్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి మీ మీద గుడ్ ఇంప్రెషన్ అయితే వస్తుంది. ఎందుకంటే మీరు 2 మార్క్స్ అన్నీ కూడా కరెక్ట్ రాశారు కాబట్టి కొద్దిగా మీకు 10 మార్క్స్లో కూడా మంచి మార్క్స్ వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో కాబట్టి మీరు ఎక్కడ కాన్ఫిడెన్స్గా ఉన్నారు సో అప్పుడు వచ్చేసరికి ఫస్ట్ అయితే అవైతే రాయండి అనమాట. సపోజ్ మీకు 10 మార్క్స్ బాగా వచ్చు అంటే మీరైతే వీటిని అయితే ప్రెజెంటేషన్ అయితే చేయండి ఫస్ట్. సో అలాగే నెక్స్ట్ చాలా మంది కన్ఫ్యూజన్ వచ్చేసరికి లైక్ థియరీ పార్ట్లో ఎలా ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి చాలా మంది కన్ఫ్యూజన్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు థియరీ పార్ట్ ఏదైతే ఉంటుందో మీరు మేజర్గా సైడ్ హెడ్డింగ్స్ అయితే ఎక్కువ మీరు హైలైట్ చేయాల్సింది అయితే ఉంటుంది. సో ఎందుకంటే చాలా వరకు థియరీ పార్ట్ ఎవరు
చదవలేరు కాబట్టి సైడ్ హెడ్డింగ్స్ అయితే చూస్తారు. అలాగే మెయిన్ డెఫినిషన్స్ అయితే మీరైతే హైలైట్ చేయండి. సో లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్‌ని అయితే యూజ్ చేయండి. లైక్ బ్లాక్ పెన్, అలాగే నెక్స్ట్ బ్లూ పెన్ ఆటోమేటిక్‌గా యూజ్ చేస్తారు కాబట్టి, అలాగే నెక్స్ట్ పెన్సిల్, అలాగే డయాగ్రామ్స్ మీరు ఆ ఒక థియరీకి బట్టి మీరు డయాగ్రామ్స్ అయితే కొద్దిగా డ్రా చేసినట్టు ఫ్లో చార్ట్స్ గానీ ఇవన్నీ కూడా మీరు థియరీ పార్ట్‌లో అయితే మెన్షన్ చేయాలి. సో అప్పుడే ఒక కరెక్షన్ చేసే వాళ్ళకి కూడా ఈజీగా అయితే ఉంటుంది మీరు అసలు ఏం రాసారా అని చెప్పి. కాబట్టి థియరీ పార్ట్‌లో డయాగ్రామ్స్ ప్లస్ సైడ్ హెడ్డింగ్స్ వీటిని బాగా మీరు హైలైట్ చేస్తూ రాస్తే ఈజీగా మీరు థియరీ పార్ట్‌లో మంచి స్కోరింగ్ అయితే రా వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు థియరీ పార్ట్‌లో ఎలా రాయాలి, ఎలా ప్రెజెంటేషన్ చేయాలని చెప్పి క్లియర్‌గా చెప్పాననుకుంటున్నా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి చాలా మంది కూడా రేపు ఎగ్జామ్ అంటే ఈరోజైతే వాళ్ళైతే చదువుతారు కదా. సో వాళ్ళ గురించి అయితే మాట్లాడుతున్నా. అంటే 1 డే బిఫోర్ ఎగ్జామ్ అయితే చదువుతారు కదా. సో వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే మెజారిటీ ఆఫ్ దట్ మీరైతే 2 మార్క్స్ అయితే ఫస్ట్ అయితే చదవండి అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే అక్కడే మీకు 20 మార్క్స్ అనేటివి ఈజీగా గెయిన్ అయిపోతాయి. ప్లస్ వచ్చేసరికి మీరు 10 మార్క్స్లో ఒక 2 లెసన్స్లో పర్ఫెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. సో ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇన్ కేస్ కానీ ఆ 10 మార్క్స్లో మీరు 2 లెసన్స్ పర్ఫెక్ట్గా చూసుకున్నారనుకోండి మీకు ఈజీగా అయితే పాస్ అయ్యడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 20 మార్క్స్, అలాగే నెక్స్ట్ కింద 20 మార్క్స్ 40 మార్క్స్ కాబట్టి ఈజీగా మీరు పాస్ అయితే అయిపోతారు. సో ఇక్కడ మీరు లైక్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే మీరైతే పికప్ అయితే చేసుకోవాలి. సో అంటే లైక్ క్వశ్చన్ బ్యాంక్లో కానీ మీ సార్ చెప్పిన నోట్స్లో కానీ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వీటిని మీరు రివైజ్ అయితే చేస్తే సరిపోతుంది. అలాగే నెక్స్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. ఇక్కడ ఉన్న మోడల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే మీకైతే యూజ్ అయితే అవుతుంది. సో కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, అలాగే సార్ చెప్పిన కొన్ని మోడల్స్, రిపీటెడ్ మోడల్స్ని ప్రాక్టీస్ చేస్తూ అలాగే 2 మార్క్స్ కన్ఫర్మ్గా అయితే చదవండి. ఎందుకు చెప్తున్నానంటే 20 మార్క్స్ ఎక్కడే మీకు కవర్ అవుతాయి. సో అలాగే చాలామంది కూడా నెగ్లెక్ట్ చేస్తారు 2 మార్క్స్ చదవకుండా. సో అలా కంపల్సరీగా మీరైతే చదవండి అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే అక్కడే మీకు 20 మార్క్స్ అయితే వస్తాయి, గుర్తుపెట్టుకోండి గైస్. మళ్ళీ ఇది గైస్ ఓవరాల్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకోసం రిప్లై అయితే ఇస్తానన్నమాట. ప్లస్ వచ్చేసరికి మన ఛానల్కి అయితే లైక్ చేయండి గైస్ ఇన్ కేస్ ఈ వీడియో వర్త్ అంటే. అలాగే నెక్స్ట్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు అయితే తెస్తానన్నమాట బీటెక్ ఫస్ట్ ఇయర్ గురించి. సో అలాగే నెక్స్ట్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ అయితే చేయండి ఇన్ కేస్ ఈ వీడియో వర్త్ అంటే. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్ గైస్.